Okay, next problem 1 minus I by 1 plus I whole power 2022 plus 1 plus I by 1 minus I whole power 2021. సో దీని సింప్లిఫికేషన్ ఎంత వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో వీటికి సంబంధించిన ఫార్ములాస్ 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ఆ ఫార్ములాస్ ఈ విధంగా ఉన్నాయి. 1 ప్లస్ ఐ బై 1 minus I after rationalization we get plus I. అట్లానే 1 minus I by 1 plus I after rationalization we get minus I. సో డినామినేటర్ని రేషనలైజ్ చేస్తే అల్టిమేట్గా I వస్తుంది అయోటా. సో ఇక్కడ 1 minus I by 1 plus I అంటే మైనస్ I వస్తుంది. సో వీటిని మనం ఫార్ములాస్గా గుర్తుపెట్టుకుంటే మన ప్రాబ్లం క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోతుంది. సో న్యూమరేటర్లో మైనస్ ఉంటే మైనస్ ఐ, న్యూమరేటర్లో ప్లస్ ఉంటే ప్లస్ ఐ, ఆ విధంగా కొండ గుర్తు పెట్టుకోవచ్చు మనం. సో 1 మైనస్ ఐ బై 1 ప్లస్ ఐ అంటే మైనస్ ఐ హోల్ పవర్ 2022. అట్లానే 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ అంటే ఐ వస్తుంది, దానికి హోల్ పవర్ 2021. సో అయోటాకి ఈ విధంగా పవర్స్ ఉన్నాయి. సో ఇది హోల్ పవర్ అనేది మనకి ఈవెన్ నెంబర్, 2022 అనేది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అయోటా పవర్ 2022 ప్లస్ అయోటా పవర్ 2021. సో పవర్ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ అనేది క్యాన్సిల్. సో మరి ఇట్లాంటి పవర్స్ని మనం ఎలా రెడ్యూస్ చేయాలి అంటే, సో మనకు తెలిసింది సో ఐ స్క్వేర్ అంటే -1, ఐ క్యూబ్ అంటే -I, ఐ పవర్ 4 అంటే 1. సో ఐ పవర్ అనేది అంటే అయోటా పవర్ అనేది 4 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని మనం 4 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవాలి. సో 4 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే ఎంతైతే రిమైనింగ్ ఉంటుందో దాన్నే మనం అయోటా పవర్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇంత పెద్ద నెంబర్ని 4 టేబుల్లో క్యాన్సిల్ చేయాలి అంటే దానికి ఒక టెక్నిక్ ఉంది, డివిజిబిలిటీ బై 4. సో 4తో డివైడ్ చేయడం ఎట్లా అనే కాన్సెప్ట్ని మనం ఉపయోగించుకున్నట్లయితే ఈజీగా తెలుసుకోవచ్చు. సో ద నెంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 2 డిజిట్స్, చివరి 2 ప్లేసెస్లో ఉన్నటువంటి నెంబర్ అంటే యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ 4 టేబుల్లో క్యాన్సిల్ చేసుకొని ఎంతైతే రిమైనింగ్ ఉంటుందో అదే మనం అయోటా పవర్గా తీసుకోవాలి. ఇక్కడ 22 ఉంది. సో 22 అంటే 4 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్. 4 5 20 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2. సో ఇది ఈ మొత్తం కూడా ఐ స్క్వేర్తో ఈక్వల్గా ఉంటుంది. ఓకే, అట్లానే ఇక్కడ ఐ పవర్ ది 2021. సో లాస్ట్ 2 ప్లేసెస్లో ఉన్నటువంటి నెంబర్ ఎంత అంటే 21. సో ఇది 4 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే 4 5 20 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1. సో ఇది ఐ పవర్ 1 అంటే ఇంక ఐ అనమాట. సో ఐ స్క్వేర్ అంటే -1 ప్లస్ ఐ. సో ఫైనల్గా దీని ఆన్సర్ వచ్చేసి I -1, అయోటా -1. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.